హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. అది ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో నుంచి చూద్దాము. ఏ పర్సన్ పర్చేస్ 20 kgs ఆఫ్ రైస్ ఎట్ 27 రూపీస్ పర్ కేజీ అండ్ 30 kgs ఆఫ్ రైస్ ఎట్ 22 రూపీస్ పర్ కేజీ. హీ సోల్డ్ ద మిక్చర్. అంటే ఇదొక టైప్ ఆఫ్ రైస్, ఇదొక టైప్ ఆఫ్ రైస్ అనుకుంటే ఇక్కడ హీ సోల్డ్ ద మిక్చర్ అంటే రెండు కలిపి హీ సోల్డ్ ద మిక్చర్ ఎట్ 25 రూపీస్ పర్ కేజీ అన్నాడు. ఓకే, ఫైన్ హిస్ టోటల్ ప్రాఫిట్ ఇన్ రూపీస్ అన్నాడు అడిగాడు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 20 kgs ఆఫ్ రైస్ అంటే 20 kgs ఆఫ్ రైస్ వచ్చేసి 27 రూపీస్కి పర్ కేజీ లెక్కన అమ్ముతున్నాడు. అదేవిధంగా 30 kgs ఆఫ్ రైస్ని వచ్చేసి 22 రూపీస్కి పర్ కేజీ లెక్కన అమ్ముతున్నాడు. ఈ రెండు కలిపి అంటే రెండు 2 డిఫరెంట్ ఆఫ్ రైసెస్ అనుకుంటే ఆ రెండు కలిపి 25 రూపీస్ పర్ కేజీ లెక్కన అమ్ముతున్నాడు. ఓకేనా, అయితే ఫైన్ హిస్ టోటల్ ప్రాఫిట్ అన్నాడు. రూపీస్లో కనుక్కోమన్నాడు. రూపీస్లో కనుక్కోమన్నాడు కాబట్టి ఈ ప్రైస్ రిలేటెడ్ తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి 27 రూపీస్ పర్ కేజీ అన్నాడు. అయితే 25కి మనం ఈక్వల్ చేయాలా. ఈ 27ని 25కి ఈక్వల్ చేయాలంటే ఎంత డిక్రీజ్ చేయాలా? 2 డిక్రీజ్ చేయాలా. 2 డిక్రీజ్ చేయాలంటే -2 చేస్తే 25కి ఈక్వల్ అవుద్ది. అప్పుడు మైనస్ అంటే లాస్ అని అర్థం. ఓకే, ఎంత డిక్రీజ్ చేయాలా? 2 డిక్రీజ్ చేయాలా. 2 అంటే ఇది పర్ కేజీకి 2, అది 20 kgsకి 2 × 20 = 40. ఓకే, 40 రూపీస్ డిక్రీజ్ చేయాలా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి 25కి ఈక్వల్ చేయాలి. 22ని 25కి ఈక్వల్ చేయాలి అంటే 3 ఇంక్రీజ్ చేయాలా. ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయాలంటే ప్రాఫిట్ అని అర్థం చేసుకోండి. ప్రాఫిట్. ఓకే, 3 అది పర్ కేజీకి 3. అదే 30 kgsకి వచ్చేసి 3 × 30 అంటే 90 రూపీస్కి 90 రూపీస్ వచ్చేసి ఫర్ 30 kgs. అదే పర్ కేజీకి వచ్చేసి 3 రూపీస్. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చేసి 90 రూపీస్, లాస్ వచ్చేసి 40 రూపీస్. ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 90 - 40 వచ్చేసి 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 50 రూపీస్ ప్రాఫిట్. ఓకే, థ్యాంక్ యూ గైస్.